అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డీఎంకే చీఫ్ కరుణానిధితో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, కాంగ్రెస్ నేత ఆజాద్ కరుణానిధి ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తోంది? గౌతమి, తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇప్పటికే అలయన్స్ లో అంటే పొత్తులతో పాటు ఎవరెవరు ఏ పార్టీలో ఏ పార్టీలు ఏ కూటమిలో ఉంటాయనే దానిపై ఇంకా కొద్ది రోజుల్లో పూర్తిగా తేలాల్సి ఉంటుంది. ఇప్పటికైతే డిఎండికే ప్రజా సంక్షేమ కూటమితో అలయన్స్ తో ముందుకు వెళ్తుండగా డిఎంకే కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలతో కూటమితో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా అన్నాడీఎంకే కూడా కొన్ని చిన్న పార్టీలతో పొత్తులతో ముందుకు వెళ్తుంది. మొత్తంగా రాష్ట్రంలోని మొత్తం 5 పార్టీలు ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా ఢీకొనబోతున్నాయి. ప్రధానంగా జాతీయ పార్టీ అయిన బీజేపీ, అదేవిధంగా అన్నాడీఎంకే కూటమి, డిఎంకే కూటమి, అదే ప్రజా సంక్షేమ కూటమి, మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా కూటములతో ముందుకు వెళ్తున్నాయి. ఈసారి ద్రవిడ పార్టీలు అన్ని కూడా వేరువేరుగా పోటీ చేస్తుండటం, ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పొత్తులు మొత్తానికి ఏ పార్టీల బలం ఏ మేరకు ఉంటుంది, ఓటర్లు ఏ కూటమికి మొగ్గు చూపుతారన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు తమిళనాడు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు 63 సీట్లను కేటాయించాలంటూ ఆయన డిమాండ్ చేయనున్నారు. అయితే గతంలో గత 5 ఏళ్ల కిందట కూటమిలో కేటాయించినట్లుగానే డిఎంకే కూటమిలో కాంగ్రెస్ కు 25 నుండి 23 సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే పొత్తులు కుదిరిన నేపథ్యంలో మొత్తం కూడా పార్టీలు ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ స్థానాలను, ఏ నియోజకవర్గాలను కేటాయించాలి, దానిపై గులాం నబీ ఆజాద్ ఈ రోజు కరుణానిధితో మొత్తం చర్చించుతున్నారు. అయితే ఈ రోజు పొత్తులు కుదిరిన నేపథ్యంలో స్థానాలతో పాటు నియోజకవర్గాలు అంటే ఎన్ని సీట్లు నియోజకవర్గాలని మాత్రం స్పష్టత రావాల్సి ఉంటుంది. డిఎంకే కూటమిలో గత 2 విడతలుగా కాంగ్రెస్ అలయన్స్ అంటే పొత్తు పెట్టుకుని ఉండడంతో కాంగ్రెస్ కు కొంచెం బలమైన స్థానాలను కేటాయించాలనే డిమాండ్ ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్లో ఉంది. అయితే రైట్, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.